ఫోర్ బెటరా ఎంఎన్సి బెటరా అనే క్వశ్చన్ ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్కి ప్లేస్మెంట్స్ టైమ్స్లో వస్తుంది. బిగ్ ఫోర్ లాంటి పీడబ్ల్యూసి, డెలాయిట్, కేపీఎంజీ, ఈవై లాంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలా లేదా ఇన్ఫోసిస్, టీసీఎస్, అసెన్చర్ లాంటి ఎంఎన్సి కంపెనీస్ చూస్ చేసుకోవాలా అనే డౌట్. నాకు కూడా ప్లేస్మెంట్స్ టైంలో ఈ డౌట్ ఉండేది. అందుకే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎంఎన్సీస్ వర్సెస్ బిగ్ ఫోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ శివసాయి నోకల. ముందుగా బిగ్ ఫోర్ అంటే ఏమిటో సింపుల్గా చూద్దాం. బిగ్ ఫోర్ అంటే మోస్ట్లీ కన్సల్టింగ్ కంపెనీస్ అన్నమాట. వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీస్కి ఈ బిగ్ ఫోర్ కంపెనీ వాళ్ళు ఆడిటింగ్, ట్యాక్స్, కన్సల్టింగ్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ బిగ్ ఫోర్లో ప్రాజెక్ట్స్ అనేటివి ఫాస్ట్ పేస్డ్గా ఉంటాయి. వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ లెర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మల్టిపుల్ క్లయింట్స్తో వర్క్ చేసే అవకాశం మనకు స్టార్టింగ్లోనే వస్తుంది. కార్పొరేట్ ఎక్స్పోజర్ కూడా మనకు ఎర్లీ స్టేజ్లోనే వస్తుంది. ఇప్పుడు ఎంఎన్సీస్ గురించి మాట్లాడితే, ఎంఎన్సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్. ఇవి లార్జ్ ఐటీ సర్వీస్ కంపెనీస్ అన్నమాట. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, స్ట్రక్చర్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రాసెస్ ఓరియంటెడ్ కల్చర్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ ఫేజ్లో లెర్నింగ్ చాలా స్లోగా ఉండొచ్చు, కానీ స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. టీమ్ స్ట్రక్చర్ క్లియర్గా ఉంటుంది, గైడెన్స్ కూడా మనకు ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ కంపారిజన్లోకి వస్తే, ఫస్ట్ థింగ్ వచ్చేసి లెర్నింగ్. బిగ్ ఫోర్లో లెర్నింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. షార్ట్ టైంలో మనకు ఎక్కువ టెక్నాలజీస్ అండ్ టూల్స్ మీద ఎక్స్పోజర్ వస్తుంది. ఎంఎన్సీస్లో అయితే లెర్నింగ్ స్టెప్ బై స్టెప్ గ్రోత్గా ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి వర్క్ ప్రెజర్. బిగ్ ఫోర్లో మనకు డెడ్ లైన్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి, అలాగే ప్రాజెక్ట్ ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంఎన్సీస్లో అయితే ప్రెజర్ అనేది మనకు ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసి శాలరీ గ్రోత్. బిగ్ ఫోర్ లాంటి కంపెనీస్లో ఇనిషియల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఎంఎన్సీస్లో స్లోగా ఉంటుంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్. బిగ్ ఫోర్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం కొంచెం టఫ్గా ఉంటుంది. అదే ఎంఎన్సీస్లో చూసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఎక్స్పోజర్. బిగ్ ఫోర్లో క్లయింట్ ఇంటరాక్షన్, ప్రెజెంటేషన్స్, బిజినెస్ అండర్స్టాండింగ్ ఎర్లీగా వస్తాయి. అదే ఎంఎన్సీస్లో కంపేర్ చేసుకుంటే ఇందులో టెక్నికల్ డెప్త్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఎవరు ఏది చూస్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీరు ఫాస్ట్ లెర్నింగ్, ఛాలెంజెస్ ఇష్టపడతారు లేదా ప్రెజర్స్ను హ్యాండిల్ చేయగలుగుతాం అంటే బిగ్ ఫోర్ అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. అలాగే మీరు బిగినర్ అయితే స్టెబిలిటీ కావాలి, స్లోగా నేర్చుకుంటాం, ప్రాపర్ ట్రైనింగ్ డెవలప్మెంట్ కావాలి అంటే ఎంఎన్సీ అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. నెయిదర్ ఈస్ రైట్ నార్ రాంగ్, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ గోల్ అనమాట. నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, కంపెనీ నేమ్ కన్నా మీరు అక్కడ గ్రో అవుతారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. బిగ్ ఫోర్ అయినా, ఎంఎన్సీ అయినా, స్టార్టప్ కంపెనీస్ అయినా బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి. బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే మనకు ఆపర్చునిటీస్ డెఫినెట్గా వస్తాయి. స్కిల్, కన్సిస్టెన్సీ, మైండ్ సెట్ ఇవే కెరియర్ను డిసైడ్ చేస్తాయి. మీకు బిగ్ ఫోర్ అండ్ ఎంఎన్సీస్ మీద మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటే వీడియో లైక్ చేయండి. ఇంకా ఏ టాపిక్స్ కావాలో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి రియల్ కెరియర్ గైడెన్స్ తెలుగులో కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై. నా పేరు